సో వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ నేను వెంకట్. సో కులగణకు సంబంధించి కాంగ్రెస్ ఏదైతే చేపట్టిందో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, సో దానికి సంబంధించి బీజేపీ సంబంధించి వాళ్ళంతా సానుకూలంగా ప్రవర్తించడానికి సంబంధించి కుసుమ కుమార్ మనతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సో చెప్పండి, కులగణకు సంబంధించి ఏదైతే సానుకూలంగా ఏదైతే బీజేపీ వ్యవహరిస్తుందో దానికి సంబంధించి మీరు చేపట్టిన ఏదైతే కులగణకు సంబంధించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఏం చెప్తారు ముఖ్యంగా? అంటే మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కులగణన జిస్కి ఉత్తినే సంఖ్య ఉస్కి బాధగిదారి అని చెప్పేసి అంటారు కదా, ఎవరికి సంఖ్య పరంగా వారికి రావాల్సిన అన్ని ఫలాలు వాళ్ళకి అందాలని ఒక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు చేపట్టారు. దానికి ఫస్ట్ నుంచి మేము డిమాండ్ చేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కులగణన చేసి దేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. లేట్ అయినా కానీ బీజేపీ వాళ్ళు కూడా జనగణనతో పాటు కులగణన చేస్తామనటం అనేది స్వాగతించదగిన విషయం. రాహుల్ గాంధీ గారు ప్రభుత్వంలో లేకపోయినా కానీ ఆయన యొక్క దృఢ సంకల్పంతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన యొక్క సూచనల మేరకు అమలు చేయడం అనేది స్వాగతించదగిన విషయం మేము ఆశిస్తున్నాం. బీజేపీపై ఏం చెప్తారు? ఏదైతే సానుకూలంగా ఏదైతే వ్యవహరిస్తుందో దీనికి సంబంధించి కులగణ కానీ జనగణకు సంబంధించి, సో బీజేపీ పైన ఏం చెప్తారు మీరు? అంటే బీజేపీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ కులగణనకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ప్రజల యొక్క ఆమోదం ఉంది. తెలంగాణలో అంత అద్భుతంగా చేశారు. రాహుల్ గాంధీ గారు దాన్ని ఒక ప్రధాన ఎజెండా కింద ఆయన పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి చేయకపోతే ఇక మేము దెబ్బతినిపోతాము. బీజేపీ బ్యాక్వర్డ్ క్లాసెస్లే కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఇతర కులాల్లో కావచ్చు, కులగణన చేయటం వల్ల జరిగే నష్టమేంది అనేది రాహుల్ గాంధీ గారు అయితే చేశారో చేయండి, ఎవరు ఎంత సంఖ్య అనేది మాకు తెలియాలి అని చెప్పి అన్నారో దానికి వాళ్ళు తలగొట్టడం జరిగింది. దాన్ని బీజేపీ ఎట్టకేలకు ఆఖరిలో అయినా సరే వాళ్ళు మేలుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం. సో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి నేతృత్వంలో మన తెలంగాణలో సాధించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇది మొదటిసారిగా ఏదైతే జరిగిందని కూడా అనుకోవచ్చు, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అని. సో ఏం చెప్తారు ముఖ్యంగా రాష్ట్రంలో గురించి? అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కులగణన అనేది ఒక రోల్ మోడల్ కింద, ఒక బెంచ్ మార్క్ కింద భారతదేశం అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి కూడా ఎంత సైంటిఫిక్గా చేశాము, కులగణన ఎలా జరిగింది అనే దాని గురించి తెలంగాణని ఒక ఆదర్శంగా తీసుకొని రేపు జనగణనతో పాటు జరగబోయే కులగణనని తెలంగాణకు ఆదర్శవంతమంగా చేసిన పద్ధతిని వేరే వాళ్ళు కూడా అవలంబిస్తారు. అది మా యొక్క గొప్పతనం, మా యొక్క సక్సెస్ కింద మేము చెప్పుకోవచ్చు. సో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కూడా జనగణనకు సంబంధించి ఇవన్నీ చేపట్టినప్పటికీ ఎప్పుడు కూడా అది కరెక్ట్గా సాధించలేదు వాళ్ళు. సో దానిపైన ఏం చెప్తారు బీఆర్ఎస్ పైన? ఇంతకు ముందు కూడా వాళ్ళు కులగణనకు సంబంధించి ఇవన్నీ చేసి రిపోర్ట్ బయట పెట్టినటువంటి పరిస్థితి. సో దానికి ఏం చెప్తారు బీఆర్ఎస్ పైన? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ ఎజెండా వేరే, ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలకి ఏదైతే ఆమోదయోగ్యంగా ఉంటుందో దానికి దృష్టి లేకుండా వాళ్ళ సెల్ఫ్ అజెండాతో పనిచేశారు. మేమేమో ప్రజల అవసరాలని, ప్రజల్లో ఆలోచనలు ఎలా ఉన్నాయి దాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. వాళ్ళకి మాకున్న తేడా, వాళ్ళు సైంటిఫిక్గా ఒకసారి సమగ్ర సర్వే అని అన్నారు, దాన్ని బయట పెట్టలేదు. ఇంత మటుకు కూడా సమగ్ర సర్వేని ఆ రోజు మొత్తం ఎక్కడెక్కడ నుంచి లేకుండా ఒకటే డేలో చేసామన్నారు. మేము దానికి టైం ఇచ్చేసేసి ప్రతి ఒక్కరికి ఇది చేయటం జరిగింది. కాబట్టి మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా మేము చేశాం కాబట్టి దాన్ని మేము బయట పెట్టుకునే ధైర్యం ఉండటం వల్ల బయట పెట్టుకోగలిగాం. వాళ్ళు సైంటిఫిక్గా చేయలేదు కాబట్టి వాళ్ళు బయట పెడితే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వాళ్ళు బయట పెట్టలేకపోవడం జరిగింది. సో ఈ కులగణకు సంబంధించి, జనగణకు సంబంధించి రాష్ట్రంలో ప్రజలకు ఎట్లాంటి ఉపయోగం ఉంటుందంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా? మేము ఈ కులగణన ప్రకారం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ, మంత్రుల సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీన్ని బయటకి ప్రకటించడం జరిగింది. 42% స్థానికంగా రిజర్వేషన్స్ ఇస్తాము, స్థానిక సంస్థల్లో బీసీలకు అని చెప్పేసి అనటం జరిగింది. దాంట్లో భాగంగా విద్యా సంస్థల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు ఆ యొక్క రిజర్వేషన్ మేము తీసుకెళ్తాం. దీనివల్ల తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వెనకబడిన తరగతుల వాళ్ళకి వారి సంఖ్య ఎంత అనేది క్లారిటీ తోటి తెలిసింది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళకి దానికి సమానంగా వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. సో రానున్న ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, సో ఇవన్నీ ఏందో లబ్ధి కూరే పరిస్థితి ఏమైనా ఉందా ప్రజలకు? రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీసీ కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో జరగబోయే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఎనీ ఎలక్షన్ మేము ఈ యొక్క కులగణన ఆధారంగా రిజర్వేషన్స్ని ఫైనల్ చేస్తాం. దానికి అనుగుణంగానే అందరూ రిజర్వేషన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసారు కదా, అయితే కులగణకు సంబంధించి, జనగణకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ నేతలని చెప్పుకోవచ్చు.